అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు వీడియో ఉలవచారు కాస్తున్న కోడిగుడ్లు వేసి చాలా బాగుంటుంది. మీరు ఎలా కాస్తారు? ఇలా కాచి చూడండి, నేను కాసినట్టు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. ఇప్పుడు ఉలవచారు, కోడిగుడ్లు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నమాట. ఈ పెద్ద ఉల్లిపాయలు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోసి కోడిగుడ్లు వేసి కొంచెం ఉప్పు వేయండి. కోడిగుడ్లకి బాగుంటుంది. అవి వేసినాక ఒక 7-8 నిమిషాలకు ఒకసారి కోడిగుడ్లు అలా కదపండి. ఒక గుడ్డు పగిలిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ గుడ్లు ఉడికినాయి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని చన్నీళ్ళు ఈ గుడ్లు దాంట్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి పక్కన పెట్టండి. ఇప్పుడు గుడ్లు ఆరిపోయినాయి. వీటిని ఒక గ్లాసులో వేసి అలా కొడితే ఆ పెంకు చక్కగా ఊడిపోతుంది అనమాట. ఒక్కోసారి కోడిగుడ్లు తోలు సరిగ్గా రాదు కదా, పెంకు ఇలా వేస్తే బాగుంటుంది అనమాట. అట్ట గ్లాసులో వేసి ఇలా కొట్టి తీస్తే చూడండి గుడ్డు చక్కగా వచ్చింది కదా. ఈ కోడిగుడ్లన్నీ అలా తీసుకోవాలి, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉలవచారులో కరివేపాకు వేస్తున్నా. ఇలాంటి చిగురు పప్పుచారుకి, పులుసుకి ఇట్లా చారులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు వేసినాక ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక గంట పెట్టి చారులో ఆపట్నే వేసేస్తున్నాను. అవి ఉడికి రెబ్బలుగా ఊడి చాలా బాగుంటుంది తినేటప్పుడు. కొన్నేమో ముక్కలు చేసేస్తున్నా. ఇవేం బాగా ఉడికిపోతాయి అన్నమాట అసలు, అందుకని బాగుంటుందని అలా వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. చింతపండు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా అన్ని సమపాళల్లో తీసుకుంటే ఉలవచారు చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా వేసుకుంటూ ఉప్పు, కారం, చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి అలా ఉలవచారు కాగుతున్నాయి చూడండి. ఒకసారి కలుపుకొని ఆ గరిటిని దాంట్లోనే వదిలేస్తున్నా, ఎందుకంటే చారు పొంగకుండా ఉంటాయని. ఇప్పుడు కాసేపు ఉలవచారు మరిగినాక గరిటితో అలా చింతపండు తీసి స్పూన్తో అట్ట మెదిపి మళ్ళీ చింతపండుని దాంట్లోకి వదిలేయండి. ఆ గుజ్జంతా దాంట్లోకి వెళ్ళి బాగుంటుంది. మనం విడిగా నానబెట్టి నీళ్ళతో పిండి పోస్తే ఉలవచారు రుచి ఉండవు అనమాట. నేను చెప్పా కదా ఇలా కాయండి అని. ఇలా చింతపండు అన్నీ అలా వేసుకుంటే, ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే చారు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ చింతపండు అదంతా తీసేస్తున్నా. ఉల్లిపాయలన్నీ చారులోకి వదిలేసి చింతపండుని మాత్రం కరివేపాకు రెబ్బలు తీసేసేయండి. ఇక అవి తినేటప్పుడు కూడా మళ్ళీ తగులుతూ ఉంటాయి కదా, అందుకని నేను ఇలా తీసేస్తాను. చూడండి ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికినాయి అన్నమాట. ఇవి పాయలు పడిని తినాలి అనుకుంటే ఈ టైంలోనే తీసి పక్కన పెట్టుకోండి. తాలింపు వేసుకున్నాక అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ. లేకపోతే ఇక్కడే ఇలా ఉడికితే అవన్నీ రెబ్బలన్నీ ఊడిపోతాయి అన్నమాట. అదిగో చూడండి ఊడిపోతున్నాయి. ఊడిపోవటం కరకే నేను ఎట్టు పెట్టాను అనమాట. ఉప్పు చూశాను చాలలేదు, అందుకని ఉప్పు కొంచెం వేసాను. కారం అయితే సరిపోయింది. అలా ఉప్పు, కారం, చింతపండు అన్నీ సరిగ్గా చూసుకుని వేసుకుంటే ఉలవచారు చాలా బాగుంటాయి అన్నమాట. అవి దించి పక్కన పెట్టి బండి పెట్టుకుని ఆయిల్ ఒక 4 స్పూన్లకి, నెయ్యి ఒక 3 స్పూన్లకి వేసి కాగినాక ఆవాలు, జీలకర్ర వేయండి. వేసి అవి వేగినాక చిన్నుల్లిపాయ 10 రెబ్బల దాకా వేసాం కదా, ఎందుకంటే చాలా రుచి వస్తుంది ఉలవచారు, అందుకని అంత వేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు వేసిన తాలింపు ఇలానే వేస్తా. అచ్చంగా నెయ్యితో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఉలవచారు. ఇప్పుడు కరివేపాకు వేసి వేగినాక కొత్తిమీర కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. చూడండి వేగింది కదా. ఇప్పుడు ఉలవచారు పోసుకోవాలి. అసలు పెరుగన్నం తినకుండా అచ్చంగా చారుతోనే తింటాం. ఇలా తాలింపు వేస్తే కనుక నేను కొన్ని చారు తెస్తున్నాను, అన్నిట్లో గుడ్లు లేకుండాను. మీరు బయట కొనుక్కొస్తాం కదా ఉలవచారు ప్యాకెట్లు, వాటిని కూడా తెచ్చి ఇలాంటి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం పట్టుద్ది, కాకపోతే బయట నుంచి తెచ్చుకున్నాయి. సరిపోని ఉప్పు, కారం వేసి అలా తిరగమూత వేసుకోండి. ఇప్పుడు గుడ్లన్నీ గంటలు పెట్టి ఉలవచారులో వేసాను అనమాట. అవి ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టిపోయినాయి.
కొంచెం మరగనివ్వండి, కాగనివ్వండి. చూడండి గుడ్లకి ఎలా పట్టినాయో. అలా గుడ్డుకు పట్టి గుడ్లు చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఇలా కాసుకున్న అన్నంలో ఎలానో తింటాము, వీటిని బిర్యానీలో కూడా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఉలవచారు కాసుకున్నప్పుడు బిర్యానీ కూడా చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కాచి చూడండి మీరు కూడా. ఉలవచారు చాలా బాగుంటాయి. తాలింపు కూడా ఇలా పెట్టి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.